నామినేటెడ్ పార్టీ పదవుల భర్తీపై పీసీసీ ఫోకస్. ఇవాళ ఉమ్మడి జిల్లాల పార్టీ ముఖ్య నేతలతో సమావేశాలు. గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో మంత్రి తుమ్మల, ఎంపీ వేం నరేందర్ రెడ్డి భేటీ. తుమ్మల ఎంపీ వేం నరేందర్ రెడ్డి భేటీ. 60% నామినేటెడ్ పోస్టులు పాత నాయకులకే ఇవ్వాలని నిర్ణయం. పిఎస్సిఎస్ చైర్మన్, డైరెక్టర్లతో పాటు ఇతర పదవులని పాతోళ్లకే. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లపైన కసరత్తు. త్వరలో ఢిల్లీకి 4 పేర్లు. ఇన్ఛార్జ్ మంత్రులకు అభ్యర్థుల లిస్టులు తయారీ బాధ్యతలు. నామినేటెడ్ పార్టీ పదవుల భర్తీపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. 4 రోజుల క్రితం ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశం తర్వాత ఈ విషయంలో కదలిక వచ్చినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే శనివారం గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్తో మంత్రి తుమ్మల నాగేశ్వర్, సీఎం సన్నిహితుడు రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి భేటీ అయ్యారు. నామినేటెడ్ పదవులు, పార్టీ పోస్టుల భర్తీపై చర్చించారని చెప్పి చూస్తూ ఉన్నాం. సరే, పాత వాళ్ళకి అంటే ఆల్రెడీ పదవులు అనుభవిస్తున్న వాళ్ళకా, లేదంటే పార్టీలో పాతగా ఉన్న వాళ్ళకా అనేది ఒకటి క్లారిటీ. ఇంకోటి ఏంటంటే, సరే పార్టీ పోస్టులు ఎవరికన్నా ఇస్తామని చెప్పేసి అనుకుంటుండొచ్చు. మేమేమంటా ఉన్నామంటే, పార్టీ కోసం దయచేసి కష్టపడే వాళ్ళకు కొంచెం అవకాశాలు ఇవ్వాలి. అంటే చాలామంది 21 ఏళ్ళ వాళ్ళని అసెంబ్లీకి పంపిస్తా అంటాడు, కానీ అదే 22 ఏళ్ళు, 23 ఏళ్ళు, 24 ఏళ్ళ నుండి ఆ వయసు నుండి కష్టపడ్డటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులకు ఇప్పటివరకు ఎట్లాంటి పదవులు దక్కాయి. గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో సమావేశమైన తుమ్మల వేమని చెప్పి చూస్తూ ఉన్నాం. ఉమ్మడి జిల్లాల వారీగా అర్హతల జాబితాలను రూపొందించాల్సిన బాధ్యతలు ఇన్ఛార్జి మంత్రులకు అప్పగించారు. ఆదివారం ఉమ్మడి జిల్లా కేంద్రంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, ఇతర సీనియర్ నేతలతో ఇన్ఛార్జ్ మంత్రులు సమావేశం కానున్నారు. నామినేటెడ్ పార్టీ పదవుల భర్తీపై అందరి అభిప్రాయాలను తెలుసుకొని జిల్లాల వారీగా జాబితాలను సిద్ధం చేసి పీసీసీ అధ్యక్షుడికి పంపించనున్నారు. ఆయా జాబితాలపై చివరిగా పీసీసీ అధ్యక్షుడు, సీఎం ఇతరులు కలిసి చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. పాత నేతలకే 60% పదవులు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక భర్తీ చేసిన పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులో పాత కాంగ్రెస్ నేతలను కాదని వలస నేతలకే ఎక్కువ పదవులు కట్టబెట్టారనే విమర్శలు వచ్చాయి. దీనివల్లే మొదటి నుంచి పార్టీ జెండా మోస్తున్న నేతలకు నష్టం జరిగింది. వారంతా అసంతృప్తితో ఉన్నారని హైకమాండ్కు ఫిర్యాదులు వెళ్ళాయి. దీంతో ప్రస్తుతం భర్తీ చేయబోయే పదవుల్లో పాత కాంగ్రెస్ నేతలకు న్యాయం చేయాలని హైకమాండ్ సూచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే వ్యవసాయ సహకార పరపతి సంఘాల చైర్మన్, డైరెక్టర్ పదవులతో పాటు వ్యవసాయ, మార్కెట్, దేవాలయ కమిటీలోనూ గ్రామ, మండల స్థాయిలోని పాత కాంగ్రెస్ నేతలకు స్థానం కల్పించాలని పీసీసీ స్థాయిలో నిర్ణయం తీసుకున్నారు. కనీసం 60% పదవులు గతంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన వారికి, కాంగ్రెస్ గత జిల్లా కార్యవర్గాల్లో ఉన్న వారికి, పార్టీ అనుబంధ సంఘాల నాయకులకు ఇవ్వాలని భావిస్తున్నారు. ముఖ్యంగా ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లైన కసరత్తు. మరోవైపు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకానికి అర్హులైన నేతల పేర్లను వెంటనే ఇవ్వాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇటీవల ఆదేశించారు. దీంతో 4 సామాజిక వర్గాల నుంచి 2 పేర్లు పంపించడంపై పీసీసీ చీఫ్ కసరత్తు పూర్తి చేశారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, ఖైరతాబాద్ మాజీ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, ఎస్టీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ఎస్టీ నుంచి ఎంపీ బలరాం నాయక్, ఏఐసీసీ ఆదివాసీ నేత బెల్లయ్య నాయక్, మైనార్టీ నుంచి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా పేర్లను పరిశీలిస్తున్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కసరత్తు చేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడే వారికి పదవులు అని చెప్పి చెప్తాం. ఇదైతే ఖచ్చితంగా వేయాలి. మేము కూడా చాలా సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. ఈ కాంగ్రెస్ యువతకు న్యాయం చేస్తా అంటే మాత్రం నమ్మం. ఎందుకంటే కాంగ్రెస్ నిజంగా యువతకు న్యాయం చేసేది ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతంలో ఎమ్మెల్సీ నామినేటెడ్ పదవులు ఇచ్చారు కదా, దాంట్లోనే అన్యాయం జరిగింది. విజయశాంతి ఏడా కనబడదు. విజయశాంతి ఓల గురించి మాట్లాడేది, ప్రజా సమస్యల మీద మాట్లాడేది, ఆమెకేమో పదవి ఇచ్చారు. సరే, ఎమ్మెల్సీ చైర్మన్లు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఓలకి ఇవ్వాలి, ఎట్లాంటి వాళ్ళకి ఇవ్వాలి? అందులో ముఖ్యంగా కాంగ్రెస్ కోసం కష్టపడుతున్న వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకు ఒక క్లారిటీ ఇవ్వాలి. వాళ్ళని ఆదుకున్నప్పుడే మన ఓయూసీనన్న కోట శ్రీనివాస్ గౌడ్ ఆయన పరిస్థితి అటే వీకింది. పినుమర్తి రావన్న ఆయన అటే వీకిండు. గజ్జల కాంతమన్న అటే వీకిండు. చనగాని దయాకర్ అటే వీకిండు. వీళ్ళ పరిస్థితి ఏంది?
సామ రామ్మోహన్ అన్న అటే వీకిండు. ఇట్లా చాలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. వాళ్ళను వాళ్ళ పాపం కాంగ్రెస్ కోసం అధికారంలో ఉన్నా లేకున్నా కష్టపడ్డారు. సరే వాళ్ళు ఒక్కరిద్దరు పార్టీ రావచ్చు, అది పక్కన పెడదాం. కానీ కాంగ్రెస్ కోసం కష్టపడ్డే వాళ్ళంతా కూడా. తెలంగాణ కోసం ఎంతో కొంత మాట్లాడిన వాళ్ళంతా కూడా. సమస్యలపైన మాట్లాడిన వాళ్ళే, అడ్రస్ చేసిన వాళ్ళే. ఇంకా అనేక మంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? మహిళల సంధ్యారెడ్డి, శోభక్క ఏంది వీళ్ళు ఎటువైరు? మహిళలను మొదటి స్థానం ఉంచుతాం, యువతను గుర్తిస్తామని చెప్పేసి ఎప్పుడు మాటలకే అంకితం అయితే ఉంది కానీ చేతలకు అంకితం లేదు. సో ఆలోచించాలి. పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా గుర్తించాలి. వాళ్ళను యువకుల్లో ప్రధానంగా వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళని గుర్తించినప్పుడే ఖచ్చితంగా పార్టీకి కూడా మనుగడ ఉంటుంది.